భారతదేశంలో ఎన్నికల సరళిలో, ఎన్నికల తీరులో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారా? మహిళా ఓట్ బ్యాంక్ మీద ప్రతి రాజకీయ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేసిందా? ఇంతకుముందు ఫ్యామిలీ అంటే భర్తో, తండ్రో ఏం చెప్తే ఆ పార్టీకే, ఆ వ్యక్తికే ఓటేసేది సగటు మహిళ. కానీ ఇప్పుడు మహిళలకి స్వతంత్రంగా ఆలోచనలు బయలుదేరాయా? అంటే అవుననే చెప్పాలి. మహిళా ఓట్ బ్యాంక్ అనేది ఒక ఇండిపెండెంట్ ఓట్ బ్యాంక్ లాగా, ఒక చైతన్యం గల ఓట్ బ్యాంక్ లాగా మారిపోయిందనమాట. అయితే మహిళల్ని ఓట్ బ్యాంక్ లాగా చూస్తున్నారు. అంతకుమించి చూడట్లేదన్న ఒక అపోహ, విమర్శ కూడా ఉందనమాట. ఇవన్నీ పక్కన పెడితే మనం రీసెంట్‌గా చూస్తే బీహార్‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. బీహార్‌లో 25 లక్షల మంది స్త్రీలకి, మహిళలకి బ్యాంక్ అకౌంట్స్‌లో రూ. 10,000 ఒక్కొక్కరికి పడ్డాయన్నమాట. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద. ఇది మహిళల్ని మాయ చేయటమే, మభ్యపెట్టడమే అని చెప్పొచ్చు. ఎందుకంటే కరెక్ట్‌గా ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందే గవర్నమెంట్ డబ్బులేసేసిందనమాట. మనం చూస్తే ఇంతకుముందు కూడా చాలా ప్రభుత్వాలు ఇలాంటి పనులే చేశాయి. ఒడిశాలో సుభద్ర యోజన, ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్ మహిళల కోసం. ఆంధ్రప్రదేశ్లో 2019లో పసుపు కుంకుమ పథకం కావచ్చు. అదేవిధంగా మహారాష్ట్రలో చూస్తే ప్రత్యక్ష నగదు బదిలీ పథకం అనమాట. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మహిళల అకౌంట్స్కి రూ. 1,500. దాంతోపాటు తెలంగాణలో మహాలక్ష్మి పథకం కావచ్చు. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ స్థాయిలో ఉందంటే దానికి చాలా వరకు మహిళా ఎలక్టరేటే కారణం అనమాట. మనం చూస్తే చాలా ప్రభుత్వాలు మహిళల వల్ల ఈరోజు నించున్నాయి. మహిళలు ఇండిపెండెంట్ ఓట్ బ్యాంక్ అయ్యారు.